ఇంత పొద్దున్నే పిలిచి ఆవేశంగా డైవర్స్ తీసుకుంటున్నారు మీ దుంపలు తెగ. సరేలే 100 కేస్గా ఏదో ఒకటి చేసి డైవర్స్ ఇప్పించేద్దాం. ఏంటి టీలు కాఫీలు కూడా ఇవ్వరా మీరు? ఎక్స్క్యూజ్ మీ, టేక్ దిస్ పెన్. థ్యాంక్ యూ. 100 కేస్. నో కాఫీ టీ. ఓకే. ఆల్ ఈజ్ వెల్. మేము విడిపోదాం అనుకుంటున్నాం. కలవడం చాలా ఈజీ, కానీ విడిపోవడం కొంచెం కష్టం. హాయ్ కృతి. లాస్ట్ డే, బట్ ఈరోజే కదా డైవర్స్కి అప్లై చేసింది. అవును, బట్ ఐ డోంట్ థింక్ ఐ కెన్ లివ్ హియర్ ఎనీమోర్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నీ ఇన్విటేషన్ వీడియో పంపావు. ఐ నో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో థర్డ్ పర్సన్ మాట్లాడకూడదని, బట్ జస్ట్ సేయింగ్ ఇంకొంచెం టైం తీసుకోవాల్సింది. కొన్ని డెసిషన్స్ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. సరే, నీ ఇష్టం. అసలు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? నీకు ఆల్రెడీ చెప్పాగా. చెప్పావు, బట్ క్లారిటీ లేదు. నాకే క్లారిటీ లేదు అసలు మేము ఎందుకు విడిపోతున్నామని. అదేంటి? వాడిది లవ్ ఫెయిల్ అయింది, నాది లవ్ ఫెయిల్ అయింది. మేబీ ఇద్దరు లవ్ ఫెయిలియర్స్ కలిస్తే మ్యారేజ్ రిలేషన్ వర్కౌట్ అవ్వదేమో. ఆ విషయం నువ్వు వాడితో పెళ్ళికి ముందు మాట్లాడాల్సింది. అసలు దాని గురించి ఇప్పుడు ఆలోచించకూడదు. మేమిద్దరం పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోదామనే ఫిక్స్ అయ్యాం. మరి వర్కౌట్ అవ్వలేదా? లేదు, ఆల్మోస్ట్ మర్చిపోయాం కూడా. మరి వాడు నన్ను రోజు తిడుతున్నాడే. పెళ్ళన్వే కదే, నువ్వు తిట్టు లేదో కొట్టు. అలా చేస్తేనే ఇలా అయ్యింది. ఓ, జస్ట్ తిట్టుకున్నందుకే డైవర్స్ తీసుకుంటున్నారా? కాదు, వాడికి కాఫీ కూడా పెట్టడం రాదు. కాఫీ పెట్టడం రాదా? అయినా కాఫీ ఏంటి? వాడికి కాఫీ పెట్టడం రాదు, ఐస్ క్రీమ్స్ తీసుకురావడం రాదు, అట్లాస్ నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేయడం రాదు. నువ్వే చెప్పావు కదే పాస్ట్ రిలేషన్ ఎఫెక్ట్ ఏమో. అయినా ఐస్ క్రీమ్స్కి కాఫీకి ఏంటే? నీకు అంతగా కావాలంటే ఆర్డర్ పెట్టుకుని ఎంజాయ్ చేయి, అంతేగాని డైవర్స్ ఏంటే? దానికోసం కూడా కాదే. మరి అసలు విషయం ఏంటో చెప్పు. రీసెంట్గా ఏం జరిగిందంటే. హాయ్ కృతి. హలో సార్, నైస్ టు సీ యూ హియర్. టీ కాఫీ ఏమైనా తాగుతారా? యా ష్యూర్, యాక్చువల్లీ ఐ లవ్ కాఫీ, యు నో. ఓకే సార్, ఐల్ గెట్ ఇట్ ఫర్ యూ రైట్ అవే. ఓకే. ఏమైంది కృతి? ఏంటలా నుంచొని ఆలోచిస్తున్నావు? ఆఫీస్ నుంచి ఎండి అండ్ క్లయింట్ వచ్చారు అనుకోకుండా. హా, చూసా. అయితే కాఫీ అడిగారు. కాఫీయే కదా, పెట్టేసాయి. నీకు తెలుసు కదా నాకు కాఫీ పెట్టడం రాదని. ఓ అవును కదా. మరి వాళ్ళతో చెప్పాల్సింది కదా నీకు కాఫీ పెట్టడం రాదని. నేనేదో ఫార్మాలిటీగా అడిగా, వాళ్ళేమో నిజంగానే కాఫీ పెట్టమన్నారు. అప్పుడు ఎలా చెప్పను? సరే, నేను పెడతా. అభి, నీ కాఫీ పెట్టడం వచ్చా? వచ్చా, ఎక్స్పర్ట్ ఇక్కడ. నువ్వులే. థ్యాంక్స్ అభి. థ్యాంక్ యూ. వాష్రూమ్ ఇటు.
ఏంటిది ఏదో తేడాగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ, ఐ యూ ఆల్ రైట్? కృతి, యు ఆర్ ఫైర్డ్. వాడు కాఫీ చేసి ఇవ్వడం వల్ల నా డ్రీమ్ జాబ్ కూడా పోయింది. అసలు ఏం కలిపాడే కాఫీలో? మిల్క్ అనుకొని పక్కనున్న ఫినాయిల్తో కాఫీ కల్పించాడు. పాపమే, కాఫీ పెట్టడం రాదేమో. మరి ఆ విషయం ఏదో నాకు ముందే చెప్పొచ్చు కదా. సో వాడి వల్లే నీ జాబ్ పోయింది. అవును, నెక్స్ట్ నా బర్త్డే. ఎంత తిన్నా ఈ పొట్ట మాత్రం తగ్గట్లే. సెట్. హ్యాపీ బర్త్డే కృతి. థ్యాంక్స్ అభి. ఐఎమ్ సారీ, నీ బర్త్డే అని నాకు మార్నింగే తెలిసింది. లేకపోతే మిడ్ నైట్ ఏదో ఒకటి ప్లాన్ చేసేవాడిని. పర్లేదు అభి, నేను కూడా నీకు చెప్పలేదు కదా నా బర్త్డే అని. సరే, ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కేక్ తీసుకునిరా. సరే అయితే బాయ్. మరి బాయ్. నేను వెళ్ళొస్తా. ఇందులో ఏముంది? వాడికి బర్త్డే తెలియదని ముందే చెప్పాడు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అక్క, కేక్ ఎక్కడ? వస్తున్నాడు అభి, 10 minutesలో వచ్చేస్తాడు ఓ, కేక్ తీసుకొని. అసలు ఎక్కడున్నాడు వీడు? ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. వీడెప్పుడు ఇంతే. ఛీ. హాయ్ కృతి. వీడండి కేక్ తాకుండా వచ్చాడు. కేక్ ఏది? ఎంతమంది ఉన్నారేంటి? సారీ కృతి, మర్చిపోయాను. కావాలంటే ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు. కృతి, ఛా, ఏంటండి నన్ను చూస్తున్నారు? బాబోయ్. ఓ, అందరి ముందు నీ పరువు తీసాడా? అవును, నా బర్త్డే గుర్తు లేకపోవడం నా ప్రాబ్లం కాదు. అందరి ముందు నా కేక్ మర్చిపోయానని చెప్పడం నా ప్రాబ్లం. అయినా ఇందులో వాడికంటే నీ మిస్టేకే ఎక్కువ ఉంది. కేక్ కట్ చేస్తున్నట్టు, అందరిని పిలుస్తున్నట్టు నువ్వు ముందే చెప్పొచ్చు కదా. నేను మెసేజ్ పెట్టాను. మెసేజ్ చూడలేదేమో. మెసేజ్ పెట్టాను అని కాల్ కూడా చేసి చెప్పాను. అదే కాల్లో అందరిని పిలుస్తున్నట్టు కూడా చెప్పొచ్చు కదా. అయినా నువ్వు వాడి ఫ్రెండా నా ఫ్రెండ్వా? వాడికి సపోర్ట్ చేస్తున్నావు. నేను వాడిని సపోర్ట్ చేయట్లేదు, నీకు క్లారిటీ ఇస్తున్నాను. అయినా సరే నువ్వు నాకే సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం జరిగింది? ఐస్ క్రీమ్. అయినా సరే మరి ఇంతలానా? అసలు మాట్లాడలేదు. కృతి, సౌండ్ తగ్గించు. అట్లీస్ట్ ఒక మెసేజ్ కూడా చేయలేదు. నేనేమైనా ఇబ్బంది పడుతున్నానా? ఆ రోజు కూడా నేను అభి, మ్, నాకు ఐస్ క్రీమ్ తినాలనుంది. బయటికి వెళ్దామా? నాకు చాలా ఇంపార్టెంట్ వర్క్ పెండింగ్ ఉంది. నువ్వు వెళ్ళి తినేసిరా. వచ్చాక చేసుకోవచ్చు కదా, త్వరగా వచ్చేద్దాం. ప్లీజ్ కృతి,
ఈ ఫైల్ నైట్ లోపు కంప్లీట్ చేయాలి. పోనీ నేను రేపు బయటికి తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు ఆర్డర్ పెట్టనా? నాకు రేపు ఐస్ క్రీమ్ వద్దు, ఇప్పుడే కావాలి. సరే, ఇప్పుడు ఆర్డర్ పెట్టనా? అంటే నాకు ఐస్ క్రీమ్ తినిపించే టైం కూడా లేదా నీ దగ్గర? అరే చెప్తే అర్థం కదా, పిచ్చిదానిలో వాగుతావు. అంతేలే, పెళ్ళై చాలా మంచి అయిపోయింది కదా, పట్టించుకోవడం మానేసావు. ఇంకెందుకు, వదిలేసే నన్ను. నేనేం అలా అనలేదు. అర్థమైంది నాకు. అయినా ప్రతిదానికి ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నీతో ఉండడం చాలా కష్టం. నేనేం మిస్అండర్స్టాండింగ్ చేసుకోలేదు, నువ్వే నన్ను అర్థం చేసుకోలేదు. కృతి ప్లీజ్, నాకు ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఇది అయ్యాక ఐ విల్ టాక్ టు యూ. నీ వర్క్ నీకెంత ఇంపార్టెంటో నా జాబ్ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. కానీ నీ బోడీ కాఫీ వల్ల ఐ లాస్ మై జాబ్. అబ్బా, ఐఎమ్ సో సారీ ఫర్ దట్. నాకు కాఫీ పెట్టడం రాదు కృతి. అవును, నీకు కాఫీ పెట్టడం రాదు, బర్త్డేస్ తెలీదు, ఇప్పుడేమో ఐస్ క్రీమ్ అడిగితే కావాలన్నా నాతో గొడవ పెట్టుకుంటున్నావు. గొడవ పడుతుంది నేను కాదు, నువ్వు. కాదు, నువ్వే. తప్పు చేసి ఇప్పుడేమో నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అది నీ ఓవర్ థింకింగ్. నేనే తప్పు చేయలేదు. ఓవర్ థింకింగ్ చేస్తుంది నువ్వు. అయినా నీతో నాకు మాటలేంటి? అదే నీ లవర్ అయితే అడిగిన వెంటనే అన్నీ తీసుకొని వస్తావు. అందుకే ఒక లవ్ ఫెయిలియర్ గాడిని పెళ్లి చేసుకోవద్దు. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. అబచ్చా, నువ్వు పతిత్వా ఏంటి? పెళ్లికి ముందు నువ్వు లేవేంటి రిలేషన్షిప్లోని? అయితే ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నావా? అసలు రిలేషన్స్ గురించి టాపిక్ తీసింది నేను కాదు, నువ్వు. టాపిక్ తీయకుండా ఉంటే మాత్రం మంచోడు అయిపోతావా? నేను మంచోడి కానప్పుడు నాతో ఎందుకుంటున్నావు? అంటే వెళ్ళిపోమంటున్నావా? వెళ్తా, రేపే డైవోర్స్ అప్లై చేసి వెళ్ళిపోతా. హమ్మయ్యా, నాకు అదే కావాలి. హా, నీతో ఉంటుంటే రోజుకు గొడవ. ఛా, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. ఓ, జస్ట్ తిట్టుకున్నందుకే డైవర్స్ తీసుకుంటున్నారా? మొత్తానికి ఐస్ క్రీమ్ నీ కొంప ముంచిందంటావు. వాడు ప్రతి విషయంలో ఇలానే ఉంటున్నాడు. అయినా ఇలాంటి విషయాలకి డైవర్స్ తీసుకుంటే నవ్వుతారు. అసలు ఆ డైవర్స్ అప్లై చేసిన లాయర్ ఎవడు? బబ్లు, ది డివోర్స్ స్పెషలిస్ట్. ఇప్పటివరకు 99 డివోర్స్ కేసెస్ హ్యాండిల్ చేశాడు, అది కూడా సక్సెస్ఫుల్గా. ఓ, 100th కేసు మీదనమాట. అయినా వాడితో నేను మాట్లాడతాను. ఇంత చిన్న విషయానికి డైవర్స్ అప్లై చేయడం ఏంటి? ఏమో, కోపంలో అలా చేసేసా. అయినా వాడు కూడా అలా సైన్ చేయకుండా ఉండాల్సింది కదా. అభితో నేను మాట్లాడతాను. ఐఎమ్ సారీ కృతి. అయినా ఐస్ క్రీమ్ కోసం ఎంత చేస్తావని నేను అనుకోలేదు. ఇదంతే, కోడిగుడ్డు కోసం లిల్లీ పుట్ల మధ్య యుద్ధాలే జరిగాయని వాటిని ఆదర్శంగా తీసుకునింది. కొంతమంది అంతే, చిన్న చిన్న విషయాలే వాళ్ళకి చాలా పెద్దవి. ఐల్ గివ్ మై టైమ్ టు హర్. మరి మార్నింగ్ డివోర్స్ పేపర్స్ మీద ఎందుకు సైన్ చేశాడో చెప్పమని వాడిని. అవును, ఎందుకు చేసావు? అది ఇప్పుడు చూడు. హలో, హా బబ్లు గారు. మేడం, సిగ్నేచర్లో చిన్న ప్రాబ్లం. అభిని సైన్ చేయమంటే పోరా గొట్టం అది ఇదని బూతులు రాశాడు. హో అవునా, అయినా మేము ఇప్పుడు కలిసిపోయాంలే. ఇప్పుడే ఐస్ క్రీమ్ కూడా తెచ్చిచ్చాడు. అవునా? ఈసారి బిర్యానీ తమ్మనండి, ఇవ్వకపోతే నాకు ఫోన్ చేయండి. 100th కేసు కదా, నాకు కొంచెం సెంటిమెంట్. హా సరే. పొద్దున్నే కాల్ చేసి ఇది రమ్మంటే ఏదో సీరియస్ మ్యాటర్ అనుకున్నాను. అంటే ఇది సీరియస్ కాదా? సీరియసే సీరియసే. కళ్యాణి గారు, మీకు టీ, కాఫీ, బీర్ ఏమైనా కావాలా? అయ్యయ్యో వద్దమ్మా, మీ కాఫీలు టీలు. పర్లేదే, ఇప్పుడు నేను కాఫీ పెట్టడం నేర్చేసుకున్నా. కళ్యాణి, నీకు డాల్గోనా కాఫీ కావాలా లేదా నార్మల్ కాఫీ కావాలా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? డాల్గోనా కాఫీలో షుగర్ వేస్తారు, నార్మల్ కాఫీలో అభి ఏమేస్తారు? ఆ అట్టిపండు పక్కన గన్నేరు పప్పు ఉంది కదా, అది కొంచెం వేసే. చెయ్యి అమ్మా. ఈసారి లాయర్ గారికి కూడా ఇద్దాం, దరిద్రం వదిలిపోద్ది.